ముందుకోండి. అమరావతి గ్రామ ప్రజలందరికీ జీవనన్న తరఫున అడ్వాన్స్గా శుభాకాంక్షలు. అన్నా కాబోయే మంత్రి ఈసారి పోయినసారి కన్నా ఇంకా 200-300 మెజార్టీ పెరగాల. అమరావతిలో అర్ధరాత్రి పోయిన ఏ నాయకుడు సర్పంచ్తో పాటు ఎనీ కార్యకర్త అర్ధరాత్రి పోయి అన్నా మాకు నిధులు కావాలంటే ఆ క్షణమే మంజూరు చేసి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర 5 లక్షలతో గోడ నిర్మిస్తున్నాం అన్న కంప్లీట్గా వస్తుంది. వెంకటేశ్వర గుడి దగ్గర 10 లక్షలతో షెడ్ వేస్తున్నాం, అది కూడా ఆల్మోస్ట్ కావస్తుంది. పెద్దమ్మ గుడిని చేస్తున్నామన్నా. మునుర్కాప్ సంఘాన్ని కూడా కంప్లీట్ వర్క్ కావస్తుందన్నా. మీ ఆశీర్వాదంతో ఊర్లో జరిగిన డెవలప్మెంట్ అంతా ఉంది. అమరావతి గ్రామం ఎల్లవేళలా మీతోనే ఉంటుంది. దయచేసి ఇంకా చేయవలసిన పనులు కొన్ని మిగిలిపోయినాయి. దయచేసి ఈసారి మా గ్రామాన్ని ఇంకా స్పెషల్ దృష్టితో చూడాలని, పోయినసారి కంటే ఇంకా ఎక్కువ మెజార్టీతో ఇస్తామన్నా. ఈ కార్యక్రమంలో శ్రీరన్న, రజనీష్ అన్న, మన మండల నాయకులంతా, రమేష్ బాబు అందరూ సహకరించి చేశారు. మేమందరం కలిసికట్టుగా ఉండి మీ విజయంలో భాగం పంచుకుంటామని చెప్తున్నామన్నా. ఈ సందర్భంగా జై తెలంగాణ. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మన అమరావతి గ్రామానికి విచ్చేసినటువంటి ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కాశన్న గారి జీవన్ రెడ్డి గారికి మరియు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలకు, అమరావతి కార్యకర్తలకు, బీఆర్ఎస్ నాయకులకు, అమరావతి గ్రామ పెద్దలకు, మహిళలకు మరియు యువజన సంఘాలకు తరఫున అన్నగారికి స్వాగతం, ఘన స్వాగతం. అన్నగారు మా అమరావతి నుండి 2 సార్లు అసెంబ్లీ నియోజకవర్గంలో 2014లో మరియు 18లో కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చి మండలంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామన్నా. భారీ మెజారిటీ ఇచ్చినాము. మనం అమరావతికి ఎంతో చేయాల్సిందోనన్నా, చేస్తూనే ఉన్నాం. మొన్న ముఖ్యమైన 2 ప్రపోజల్ పెట్టామన్నా. ఒకటి అమరావతి తాండా రోడ్డు నుంచి మహాలక్ష్మి గుడి వయా మహాలక్ష్మి గుడి నుండి మన విలేజ్ నుంచి రాగేట నుంచి గంగాస్థాన్ టు గోపన్నవల్లి టచ్ వరకు బీటీ రోడ్కు 4.5 కోట్లు అడగగానే వెంటనే ఎస్టిమేషన్ వేయించి వెంటనే మమ్మల్ని హైదరాబాద్కి పిలిపించి దాని ప్రపోజల్ పెట్టాడు. అన్న ఆ ఒక్క పని చేస్తే అమరావతి మేము జీవితాంతం మా అమరావతి ప్రజలు మీకు రుణపడి ఉంటామన్నా. దయచేసి ఆ రోడ్డు చేయించాలన్నా. ఇంకోటి ఈ పనులని చేస్తామన్నా. ఒకటి మా గ్రామ పంచాయతీ స్థలం చిన్నగా ఉంది. మాకు పాత దాంట్లో శాంక్షన్ వచ్చి 16 లక్షలు ఉన్నాయి. అవి సరిపోవడం లేదన్నా. వాటి కొత్త దాంట్లో 20 లక్షలు పెట్టి అదనంగా మీ సిడిపి ఫండ్ నుంచి ఇంకో 10-20 లక్షలు పెట్టి మేము కింద కమర్షియల్ కట్టుకొని పైన మేము గ్రామ పంచాయతీ ఏర్పరచుకుంటామన్నా. మీరు ఎన్నిక కాగానే మొట్టమొదటిగా కొబ్బరికాయ కొట్టి గ్రామ పంచాయతీని మా హయాంలో సురి చేస్తామని చెప్పి మీకు వాగ్దానం చేస్తున్నామన్నా. ఇంకా ముఖ్యంగా చాలా బీద వాళ్ళు ఉన్నారన్నా. ఎవరికి వాస్తవంగా చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి, పాత ఇండ్లు రిపేర్ చేసుకుంటున్నారు. వారికి గృహలక్ష్మి ఎంతో అవసరం ఉందన్నా. ఇంకా కొందరు పెన్షన్లు తక్కువ పడి ఉన్నాయి, అవి చేయండి. వాస్తవంగా కుల సంఘాలకు చాలా ఇచ్చాడు అన్నాడు కానీ ఫస్ట్ మున్నూరు సంఘం 5 లక్షలు, వెంకటేశ్వర గుడి దగ్గర కాంపౌండ్ వాళ్ళకి 7 లక్షలు నిర్మించినాము. మరో 10 లక్షలు ఇప్పుడు ఇచ్చాడు. ఇంకా 15 లక్షలు అవసరం ఉంది. ఎస్సీ మాలకు 5 లక్షలు, ఎస్సీ మాలకు 5 లక్షలు, పద్మశాలికి 3 లక్షలు, ముదిరాజుకు 3 లక్షలు, ఇట్లా ఎన్నో ఇచ్చారు. ఇప్పుడే కొత్తగా నరసింహస్వామి గుడికి 5 లక్షలు ఇచ్చాడు. పనులు ప్రారంభమైనాయి. పెద్దమ్మ గుడికి 5 లక్షలు ఇచ్చారు. పనులు జరుగుతున్నాయి. మున్నూరు కాపు సంఘం రిపేర్లు మరియు కలర్లకు ఇచ్చారు. అవి కూడా జరుగుతున్నాయి. ఇంకా కొందరు ఎందుకంటే ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి వచ్చింది, పెన్షన్ వస్తున్నది మరియు సీఎం రిలీఫ్ ఫండ్లు అత్యధికంగా తీసుకున్న కుటుంబాలు అమరావతి
గుర్తింపు చేసినట్టయితే ప్రతిసారి మనము డోర్ తట్టి మనం పనులు అడుక్కోవచ్చు. నాకు ఈ సమయం ఇచ్చిన మరి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. పెద్దలందరూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి, వచ్చిన వాళ్ళు ఒక్కరు 5 గంటల నుంచి ఉన్నారు కాబట్టి మేము ఎవరు మాట్లాడకుండా మన అభివృద్ధి ప్రదాత మరి జీవనాన్ని అని ప్రసంగించాల్సిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. మనలందరూ మాట్లాడారు. అమ్మ అక్క చెల్లెలు సాయంత్రం నుంచి వెయిట్ చేస్తారు. బగ్గ సేపు అయింది కాబట్టి నేను ఒక 4 అడుగులు మాట్లాడి పెట్టేస్తా. సరేనా? అందరు గరంగరం వండుకొని వచ్చిరా లేదా? సఫలం లేదు. జై తెలంగాణ. ఈరోజు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా అమ్రాద్ గ్రామానికి విచ్చేసేటువంటి నాకు ఇంత పెద్ద ఎత్తున అమ్రాద్ గుడి నుండి పెద్ద ఎత్తున పాదయాత్ర ద్వారా మంగళారతితో బోనాలతో డీజే చప్పుళ్లతో పాటలతో ఘన స్వాగతం పలికినటువంటి అమ్రాద్ అక్క చెల్లెలకు మహిళలకు నా తోబుట్టులకు అన్న తమ్ములకు యువకులకు కుల సంఘాల సభ్యులకు వీడిసి నాయకులకు వేదిక పడినటువంటి పెద్దలకు స్థానిక సర్పంచ్ లింగన్న గారికి మాజీ సర్పంచ్ చలందర్ గారికి సీనియర్ నాయకులు రంగారెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి మురళి గారికి రవికాంత్ గారికి రమేష్ గారికి ధన్కాంత్ గారికి అసలు రెడ్డన్న గారికి వీడీసీ గుర్రరెడ్డన్న గారికి తొక్కం రాములు గారికి బొర్రం సాది గారికి నరేందర్ గారికి దేవేందర్ గారికి రంజిత గారికి వడ్ల మోహన్ గారికి రత్నం గారికి వారితో పాటు ముఖ్యంగా ఈ గ్రామంలోని అక్క చెల్లెలందరికీ నా తోబుట్టులకు చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. యూత్ సభ్యులకు మరి బైక్ ర్యాలీలతో ఆటో ర్యాలీతో ఇచ్చేసినటువంటి యువకులకు కొత్తగా జాయిన్ అయినటువంటి మా గంగా రత్నంకు ఎంపీటీసీకి మాజీ అదేవిధంగా గజమాల వృత్తాన్న నాకు ఓట్లు కావాలన్నా ఆయన గజమాల ఇచ్చింది. మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ గ్రామానికి వస్తా ఉంటే నేను ముత్యంపల్లిలో రోడ్ వేసి వచ్చిన ఈ మనం నిలబడ్డ కూడా రోడ్డు కొత్త రోడ్ వచ్చింది. ఈ రోడ్ మీకు చేస్తుంటే మన గ్రామంలోని వికలాంగులందరూ చాలా మంది వచ్చిర్రు. ఎంతమంది ఉన్నారు వికలాంగులు మన దగ్గర? 63 మంది వికలాంగులు ఉన్నారు. ఉన్నాడా ఇక్కడ వికలాంగులు? ఏం పేరు? మైపాలన్న మొన్న ఎల్ఓసి కూడా వచ్చింది. జగన్ గౌడ్ మైపాలన్న మనలందరు వికలాంగులు అక్కడికి వచ్చిండు ముత్యంపల్లి కమాన్ కాడికి వచ్చి అన్నా యాడికి పోతున్నవే అన్నారు. నేను అమరావతి గ్రామానికి పోతున్నా, వాళ్ళ కడుపులు దండం పెట్టి నన్ను ఆశీర్వదించమని అడగడానికి పోతున్నా, ఇచ్చింది చెప్పడానికి పోతున్నా, ఇవ్వబోయేది చెప్పడానికి పోతున్నా, తెచ్చింది చెప్పి వివరించడానికి పోతున్నా, మరి ఆశీర్వాదం పొందడానికి పోతున్నా అంటే 63 మంది అక్కడ ఉన్నటువంటి వికలాంగులందరూ వచ్చి అన్నా ఈ గ్రామంలో మేమంతా మా కన్న తల్లిదండ్రులు కూడా మాకు ₹1 నెలకి ఇవ్వట్లేదు, కానీ మా పెద్ద కొడుకు కేసీఆర్ దాదాపుగా 63 మందికి ఈ గ్రామంలో ₹4,016 ప్రతి నెల పింఛన్లు ఇస్తున్నటువంటి తమ్మున్న ముఖ్యమంత్రి మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి మేమంతా వికలాంగులం ఈ నియోజకవర్గంలో 6,000 మంది ఉన్నాం. వాళ్ళంతా నీకే ఓట్లేస్తాం. 1,20,000 ఓట్లు అవుతాయి. మరి 60,000 మెజార్టీతో నువ్వు గెలుస్తావన్నా మైపలాను అన్నవా? అన్నవా 4,016 పింఛన్లు వస్తున్నాయి. ఆ వికలాంగులు తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటే అమ్రాద్ గ్రామంలో ఉన్న వికలాంగులందరికీ ఎంత వచ్చిన పింఛన్లు చెప్పరు కూడా నాయన చెప్పరు. ఇవిడలే 4,016 ఎంతమందికి? 63 మందికి. ఈ గ్రామంలోని ఎక్కువ నర్సయ్య, బడిగం సతీష్, షేక్ జమీల బేగం, గోసంగి గంగమణి, మాలవతి రవి, మాలవతి పూరిబాయ్, మాలవతి ఆమన్, పెద్దెల్ల గంగమణి, కీక వెంటయ్య, అహ్మద్ మంజూర్, కొంత గంగు, కోల్కొండ. నేను చదవకపోతుంటుంది. ఈ కాంగ్రెస్ బీజేపీ వచ్చి జీవన్ రెడ్డి నువ్వేమిచ్చినావురా బాబు అంటూ
చెప్పాలా వద్దా? ఇక చెప్పాలా వద్దా? ఈ గ్రామంలో కోల్కొండ సావిత్రి, చెన్నాజీ మోహన్, రాంపూర్, చిన్న గంగాధర్, పెద్ద పాలన్న, లింగంపల్లి, విమల, తోటలక్ష్మి, చిన్నాల లక్ష్మీనారాయణ, దాసర్ భూమయ్య, మణిపాలు, ఎంకే శంషాద్ బేగం, పాల్తే ఆనంద్, చిన్న వెంకు ప్రసాద్, మాస్టర్ వంశీ, చిన్నారం, దత్తాత్రి, రాంపురం, మమత, గాన్ల ఉదయకిరణ్, సింగారి రాజేష్, సింగర్ భూచన, అమ్మాయి నసీం బేగం, కారెడ్డి ఆంక్ష, ఏడుకొండ కిస్తాబాయ్, కైకా భూదేవి, గాన్ల లక్ష్మి, మమ్మ కిషన్, వెల్మల ఈశ్వయ్య, బండి సాయి కుమార్, కె రాములు, తోట రాజమణి. ఇంతమందికి ఎంత పిచ్చలు వస్తున్నాయి? ఇంకా 16 రూపాయలు మీరు నమ్ముతారా? 4016 రూపాయలు ఇంతమందికి వస్తున్నాయి. ఇవి కాంగ్రెస్ అది ఇచ్చిందా? ఏమిచ్చినామంటున్నావు? ఈ రోజు మాణిక్ బండార్ నుంచి అమ్రాద్ వరకు డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? మరి అమ్రాద్ నుంచి మదన్పల్లి వరకు డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? ఈ ఊళ్ళో సీసీ రోడ్లు వేయించింది ఎవరు? ఈ గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు? ఇవన్నీ ఇచ్చింది నేను కాదా? ఇది వాస్తవం కాదా? ఇన్ని పథకాలు మేము ఇస్తే ఏమొచ్చింది తెలంగాణ వస్తే అని కాంగ్రెస్ బీజేపీ నాయకులకు నాకు చెప్పక తప్పట్లేదు. ఈ యొక్క గ్రామంలోనే ఇదే కాకుండా వికలాంగులే కాకుండా 938 మందికి 2016 రూపాయల చొప్పున, నెలకి 20 లక్షల 17,000 చొప్పున, సంవత్సరానికి 2,30,00,000 చొప్పున 10 సంవత్సరాల్లో ఒక్క అమ్రాద్ గ్రామానికే 11,70,00,000 రూపాయలు ఇచ్చినాం. ఎంత ఇచ్చినా? దేవుడికి మరి పైసలు ఎక్క, సప్పట్టు తక్క. అమ్రాదాలు సప్పట్లు కొడతలేరు. కొట్టరా? 12 కోట్లు తీసుకొని కొట్టరా? మరి ఈ 11 కోట్లు 70 లక్షలే కాదు, అత్త మామల మధ్య, కోడళ్ళ మధ్య సంబంధాలు పెరిగినాయి. అమ్రాద్ కోడల పిల్లలంతా అత్తమ్మా బాగున్నావా అని అంటున్నారు. ఈ లైట్ అటు పెట్ట చిన్నాలు కనబడతారు రావడం. అత్తమ్మా బాగున్నావా అంటున్నారు. ఎందుకు? అత్త సంచిన పక్క పైసలు ఉన్నాయి కాబట్టి. వాస్తవం కాదా? మామయ్య గోరు వేసుకున్నావా అంటున్నారు. ఏమంటున్నారు? ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? కేసీఆర్ ఇచ్చిన పింఛన్లతో అత్త కోడల మధ్య సంబంధాలు పెరిగిన మాట వాస్తవం కాదా? ఈ అమ్రాద్ గ్రామానికి 12 కోట్లు ఇచ్చింది వాస్తవం కాదా? ఇచ్చిన వాళ్ళంతా ఇంట్లో కూర్చున్నారు, రానుళ్ళేమో కయ్యమానికి నాతో మనకి. ఇప్పుడు కయ్యమాడతారు కదా, దిగగానే నాకు ఇల్లు రాలేవు, నాకు పింఛన్లు రాలేవని నా అంగి బట్టి గుంజుతారు. నాకు బాధ లేదు. పింఛన్లు ఎంతమందికి రాకుంటే అంతమందికి ఇక్కడ ఉన్న ఆడబిడ్డలందరికీ సౌభాగ్య లక్ష్మి కింద డిసెంబర్ 4వ తారీఖు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనిఫెస్టోలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు 3,000 పింఛన్లు ఇస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎంత ఇస్తాం? ఇక్కడ ఉన్న ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి ఇస్తాం. మంచిదేనా? ఇచ్చిన వాళ్ళంతా ఇంట్లో, రానోళ్ళంతా బయట. అంతేనా? అదే విధంగా ఈ ఒక్క గ్రామంలో రైతు బీమా ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు దాదాపుగా 34 మంది ఉన్నారు. భర్త చనిపోతే భార్యను కాంగ్రెస్ ఎవరైనా పట్టించుకున్నాడా? భార్య చనిపోతే భర్త పిల్లల్ని ఎవరైనా పట్టించుకున్నాడా? కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక్క అమ్రాద్ గ్రామంలో 24 మంది కుటుంబాలలో మమ్మాయి లక్ష్మి గారి ఇంట్లో, ఎస్కే ఆంబేషన్ ఇంట్లో, రాసం సారా, నల్ల పెద్ద సాయన్న, సుంకర్ బాలమణి, వెల్మల లక్ష్మి, సూరత్ వినోద, తోట వెడ్డన్న, వెల్మల భూమన్న, చిన్నల్ల లక్ష్మణ్, సుంకరి పెద్ద గంగారాం, దుక్కాటి నర్సయ్య, బుక్క వర్ణ, చిన్న రాజన్న, కిరాయి శోభన్, బొర్ర గంగప్రసాద్, లింగపురం రవీందర్, బెరుగుల రామగౌడ్, ఎక్కొండ చిన్నారెడ్డి, ఆకుల గంగాధర్, సుంకర్ విఠల్, మమ్మాయి ఒడ్డన్న, బొర్ర బాలకృష్ణ, రసం పుష్ప, నల్ల రఘుపతి ఇళ్లలో చనిపోతే
48 గంటల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ భార్య పిల్లల్ని కాపాడింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? ఈ కాంగ్రెస్ వాడు ఇచ్చిందా? ఈ బీజేపీ వాడు ఇచ్చిందా? వాడి ముఖం బీజేపీ ఎప్పుడైనా మీరు చూసిర్రా? మీ ముఖం వాడు ఎప్పుడైనా చూసిందా? మీ ఊరికి పింఛన్ ఇచ్చిందా? ఈ డాంబర్ రోడ్డు వేయించిందా? మానికి బండారు నుంచి అమరావతికి డాంబర్ రోడ్డు వేయించిందా? ఎప్పుడు ఏం చేయలే. సంక్రాంతి పండుగ కొత్త పిచ్చగా వచ్చినట్టు వచ్చి ఇవాళ ఏమంటున్నాడు? గంగోత్రులు వచ్చి ఏమంటున్నాడు? నేనే అమ్మకు బువ్వ పెట్ట కానీ అమరావతిలో చిన్నమ్మకు బంగారు గాజులు దొరుకుతా అంటున్నట. అమ్మకు బువ్వ పెట్టడం అమరావతిలో చిన్నమ్మకు బంగారు గాజులు దొరుకుతుందా? ఇదే కాదు, మీరు దావకాలలో ఉన్నప్పుడు మీ అందరికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన, మీ మంచి చెడులో నేను ఆదుకున్నా. మీరు దావకాలలో ఉంటే అమరావతి గ్రామంలో ఎలువేసులు ఇచ్చిన 311 మంది కుటుంబాలలో మీరు దావకాలలో ఉంటే మీ అందరికి 97 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఎలువేసులు ఇచ్చింది. వాస్తవం కాదా? మీరు దావకాలలో ఉంటే పలకరించింది వాస్తవం కాదా? మీకు ఎలువేసులు ఇచ్చింది వాస్తవం కాదా? మీ పెళ్లి పేరంటాలకు వచ్చింది వాస్తవం కాదా? మీ ఇంట్లో తట్లుంటే పిలిస్తే వచ్చింది కాదా? ఎన్ని పనులు నేను చేస్తా ఉన్నా. మీ మంచి చెల్లులో నేనున్నా. మీ అందరికీ పథకాలు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ద్వారా ఒక్క అమరావతి గ్రామంలోనే 137 మందికి 1,01,116 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసిన వాస్తవం కాదా? మీరు సప్పట్లు పెట్టకపోతే 137 మంది పేర్లు అవుతా. నా బతికేమైపోయిందంటే పెళ్లి చేసిన వాళ్ళేమో అత్తగారింటికాడ హైదరాబాద్ ఉన్నారు, ఇయ్యం పొందినేమో టిచ్ పెళ్లి కారు ఉన్నారు, కట్నం తీసుకున్న వాళ్ళేమో ఇంట్లో కూర్చున్నారు. నా పెళ్ళేమో నవంబర్ 30 తారీఖు ఉంది. మా నా లగ్గం ఎవరు చేయాలా? మీరు చేస్తారా? ఓట్లు వేస్తారా? గెలిపిస్తారా? ఒక్క అమరావతి గ్రామంలోనే దాదాపుగా 137 మందికి కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లిళ్ళు చేసింది వాస్తవం కాదా? మరి మీరు సపోర్ట్ కొట్టకపోతే పేర్లు అన్నీ అవుతాం. మీకు పొద్దుపోయి 9, 11 కావాలా? అప్పుడు గమ్మని చదవాలా? ఎవరిళ్ళలో పెళ్లిలైనా ఏ బిడ్డ పెళ్ళైంది చదవాలా? ఆవిర్ నంబర్ ఎండి సలీనా, గజ్జల రోజా, తొండకూరు ప్రశాంతి, మాలవతి, వీణ, అమృతపురం సరస్వతి, ఉమ్మాయి దీప్తి, బండి స్వాతి, లింగపురం సిద్ధిక, మాస్టర్ కీర్తన, అలిశెట్టి సౌమ్య, ఎలిశెట్టి శ్రీజ, అబ్కా బేగం, షేక్ రేష్మా, మమ్మి రాజ్యలక్ష్మి, పిస్క కరిష్మా, కొట్ట శిరీష, మహిమ వినిత, నల్ల పద్మ, ఆసది వినిత, ఫర్నత్ సుల్తానా, సుమేరా చబీన్, సరిత, మేదారి గౌతమి, కాసర్ల పూజ, బొట్ల శ్వేత, తుక్కం మానిక, అసది ఉదయ, మందపురం శ్రావణి, నల్ల రాజశ్రీ, బాజమల్ల మనీష, సురాజి శిరీష, తూకాజీ తేజశ్రీ, కైక శిరీష, బోర్గ మనుష, బుర్రం సంధ్య, రావుట్ల రాజ్యశ్రీ, సగం అనుత, వెల్మల నవనీత, నల్లల లత, కంట మార్చన. వీళ్ళు టీవీలో వెళ్ళి చూసిన పెళ్లికి వస్తారని చెబుతున్నాం. చదవద్దా? వాడు బీజేపీ వచ్చి జీవన్ రెడ్డి నువ్వు ఏమిచ్చినావు రా అంటున్నావు. ఇవన్నీ నేను ఇచ్చింది నేను కాదా? ఈ బిడ్డల పెళ్లి ఇచ్చింది నేను కాదా? సీఎం రిలీఫ్ ఫండ్ నేను ఇచ్చింది కాదా? బిడ్డల కేసీఆర్ కిట్ ఇచ్చింది నేను కాదా? ఇంకా అవుతాం. మీరు సపోర్ట్ కొడతలేదు కొంచెం అవుతాం. నల్ల కీర్తన, అసలు నిర్మల, తోట శృతి, నిమ్మరాజ్, గంగమణి, కొండం రజిత, ధీమర్, ప్రియాంక, పెరుకుల భార్గవి, నా నోరు వచ్చిన సరిగా సౌతం. రాసం శ్రీజ, మఠం అనుష, బృంద నిఖిత, అఖిల, వెల్మల జోష్మా, గోసంగి, గంగమణి, లగిశెట్టి శివాని, వెల్మల వనిత, శంకరి స్వాతిక, మెటారి శిరీష, నిమ్మరాజు శృతి, కోవూరు శ్రావంతి, పి మమత, మంటం కళ్యాణ, ఉమ్మాయి జోష్ణ, ఒడ్డం సైతాన, కేకే నివిత, రిద్రం మౌనిక, మందపురం సరిత, వెల్మల వనిత, బన్ని ప్రశాంతి, చిన్న వెంకు, శ్రీవాణి, పెరుకుల అఖిల,
నడిపొల్ల ప్రతిభ, కేతవాతు హరిణ, ఆరుమూరు చందన, పెరుకుల మౌన, కొండ పూజిత, ఉమ్మాయి నవనిత పెళ్లి. నా గొంతు లేతుంది కానీ ఆడవాళ్ళకైతే తయారు నాకు. ఇదే కాదు, ఇంకా కూడా నా గ్రామంలోని అక్క చెల్లెలు ఒక్కరు కూడా నెత్తి మీద బిందెత్తుకొని నీళ్లు పోవద్దని వారందరికీ నల్లా దింపే నీళ్ళు ఇచ్చింది. వాస్తవం కాదా? మిషన్ భగీరథ ద్వారా 2 ట్యాంకులు తెచ్చింది. వాస్తవం కాదా? మరి దాదాపుగా 978 ఇళ్లలో నల్లా దింపే నీళ్లు దింపింది. వాస్తవం కాదా? వాస్తవం కాదా? ప్రతి ఇంట్లో మిషన్ భగీరథ ద్వారా 905 ఇళ్లలో నల్లాలు ఫిట్ చేసిన కాదా? మీకు పెద్ద హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక బోర్ ఉంటుండేనా? పెద్ద హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక బోర్ ఉంటుండే. కొట్టి 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 మీ భుజాలు పోతుండే, అంతేనా? అదే మంచిగుండే. మరి సప్పట్లే మీ అందరికి నల్లా దింపితే నీళ్ళు ఇస్తే గొర్రె మనకు పింఛనొచ్చింది. పెద్ద హనుమాన్ టెంపుల్ దగ్గర బోరింగ్ నీళ్లు కొట్టుకొని తెచ్చుకున్నది మర్చిపోయిండ్రా? అత్త కోడళ్ళ మధ్య బిద్దల పంచాది కాలేదా? తోటి కోడళ్ళ మధ్య ట్యాంకర్ దగ్గర కొట్లాట కాలేదా? ఇవాళ అమరావతి గ్రామంలో మీ అందరికి మంచి నీళ్ళు ఇస్తున్నారు. వాస్తవం కాదా? నల్లా దింపితే నీళ్ళు వస్తున్నారు. వాస్తవం కాదా? మరి మీ నీళ్లు తాగి నాకు గుంత ఎండగొడతారా? అన్నం పెట్టినడికి సున్నం పెడతారా? పింఛన్లు తీసుకునే నాకు ఓట్లేయరా? నల్ల నింపితే నీళ్లు తీసుకునే నాకు ఓట్లేయరా? నా డాంబర్ రోడ్డు మీద నడిచిన నాకు ఓట్లేయరా? 150 మంది నా పిట్టలు, నా తోపుట్టులు, నా అక్క చెల్లెలు పెళ్లి చేసుకున్నారు. మంచికి 15 ఓట్లు ఎత్తే 2000 ఓట్లు రావా? అన్నం పెట్టినడికి సున్నం పెడతారా? అమరావతిలో యాది పడతారా? ఇన్ని పథకాలు నేను చేస్తా ఉన్నా. ఇంకా కూడా కరెంటు గురించి చెప్పాలా? అమరావతిలో కరెంట్ ఎట్లుంటుండే? మైకులో వలుపుతుండే. ఏం పేరు ఆయన పేరు? రామడుగు నరసయ్య మైకులో వలుపుతుండే. రామడుగు నరసయ్య యాదికు కింద పడైంది అక్కడ ఉన్నాడు కదా, పాడేటట్టు గుద్దుతాడు ఆగుతానని మైకులో పోయి. కింద ఉన్నాడు కదా రామడుగు నరసయ్య, ఉన్నాడా? రామడుగు నరసయ్య రాత్రి 9 గంటలకు మైకులో వలుపుతుండే. ఏమంటుండే? అమరావతి గ్రామ ప్రజలకు ముఖ్య గమనిక, 2 ఫేజ్ల కరెంటు పోయింది, 3 ఫేజ్ల కరెంటు వచ్చింది అనగానే మీరంతా గుర్రమని చెప్పి చేతాకులు వేసుకొని సైకిళ్ళ మీద తోట్లకు పోతే వాపస్ వచ్చిందాక కరెంట్ లేకుండే. కొత్తగా పెళ్లి చేసుకున్నాడు అడిగా సంసారం చేస్తుండే. పోంగ పాము గుర్తుండేనా, తేలి గుర్తున్నా తెలకపోతుండే. రంగ లారీ గుర్తుండేనా, బస్సు గుర్తున్నా తెలకపోతుండే. అసలు కరెంటు రామడుగు నర్సయ్య ఇస్తుండే మైకుల కాదా? అది కాంగ్రెస్ కరెంటు. ఎన్ని గంటలు? కాంగ్రెస్ కరెంటు ఎన్ని గంటలు? కేసీఆర్ కరెంటు ఎన్ని గంటలు? మరి ఇది కావాలా? కేసీఆర్ కరెంటు కావాలా? గతంలో కరెంటు ఎప్పుడు పోతారో ఎవరు అయ్యకు వెళ్ళదు, ఎప్పుడు వస్తుందో ఎవరు బాబుకు వెళ్ళదు. ఇలా 24 గంటల కరెంటు ఇచ్చింది. వాస్తవం కాదా? రైతులకు కడుపు నిండా పెట్టుబడి పెట్టింది. వాస్తవం కాదా? మీ కళ్ళల దగ్గరికి, మీ కాళ్ళ దగ్గరికి వచ్చి బట్లు కొన్నది. వాస్తవం కాదా? ఇన్ని పథకాలు మేము ఇచ్చి ఆడబిడ్డ పెళ్లి చేసిన తర్వాత కూడా ఈ యొక్క గ్రామంలోనే పెట్టిన ఆడబిడ్డకు పెళ్లి చేసిన తర్వాత ఆ కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లి చేసిన ఆడబిడ్డ గర్భిణీ స్త్రీ అయితే 6 నెలల గర్భిణి నుంచి 9 నెలల గర్భిణీ స్త్రీ తోట్ల కోవద్దు, పీడీలు యుట్టొద్దని చెప్పి సన్న బియ్యం ఇచ్చి కోడిగుడ్డు ఇచ్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? 12,000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ కాదా? మరి ఆ బిడ్డ గర్భిణీ స్త్రీ డెలివరీకి వస్తే ఒక్క ఫోను అమరావతి నుంచి పెడితే అంబులెన్స్ ద్వారా కొయ్యి అని అంబులెన్స్ తీసుకొని వచ్చి
ఆ గర్భిణీ స్త్రీని ఆర్మూర్ మండపరకర్ ఆసుపత్రి నిజామాబాద్ తీసుకుపోయి ఉచితంగా డెలివరీ చేయించింది నేను కాదా? మరి చెప్పట్లేదు. కోసుడు తీసుకుని 50,000 గుంజితే అమరావతిలో గమ్మతవుతుంది అంతేనా? కోసుడు తీసుకుని 50,000 లేకుండా మా చిన్నప్పుడు ఈ రోజు ఉచితంగా డెలివరీలు అవుతున్నాయి. వాస్తవం కాదా? పెట్టిన బిడ్డ ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా కేసీఆర్ కిట్లు తల్లికి బిడ్డకు బట్టలు పిరేం సబ్బు జాన్సన్ పౌడర్ సబ్బు. ఇదేంది సార్ జాన్సన్ సబ్బు అంటే ఎమ్మెల్యే కూతురుదే సబ్బు పెడతారు. మా అమ్రాలు అక్క చెల్లెల పిల్లలు కూడా గదే సబ్బు పెట్టాలని జాన్సన్ సబ్బు పౌడర్ ఇచ్చిన తమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కాదా? నాకు ఒరి నోరు మొత్తగా మేము సప్పట్లు కొట్టారు అంతేనా? కేసీఆర్ కిట్లో తల్లికి బిడ్డకి చీర జాన్సన్ సబ్బు. ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి ఉయ్యాలు ఇచ్చినాక తోమలు కుడితే తోమతెర ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లగాడు తాత ఆయన సతాయిస్తే ఊపడానికి గల్లు అని గజ్జలు ఇచ్చింది. వాస్తవం కాదా? ఇంకేం చేయాలో చెప్పారు. ఇన్నిస్తున్నాం. ఇంకా కూడా కొన్ని బాధలు ఉన్నాయి అమరావతి గ్రామంలో. కొంతమందికి పింఛన్లు రాలేవు, ఇంకొంతమందికి ఇల్లు లేవు. డిసెంబర్ 4వ తారీఖు తర్వాత ఇల్లు లేని వారందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. 70 ఏళ్ళ శని 10 ఏళ్ళ పోతుందా? 70 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ బీజేపీ కట్టియకపోయి నేను ఈ పనులన్నీ తిని ఇంకా కొంతమందికి ఇల్లు రాకపోయి నాకేమో ఇక కయ్యం పెట్టుకోనికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇవన్నీ ఇచ్చినాడుగా ఇయ్యనా? ఇవన్నీ ఇచ్చినా ఇస్తానా ఇయ్యనా? నా మీద నమ్మకం లేదా? నా మీద సొమ్ము 2014 వచ్చి కడుపులో తలకాయ పెట్టినా గెలిపించారు నమ్మకం మీద. ఈ డాంబర్ రోడ్ వేపియలేదా? మీ బిడ్డల పెళ్లి చేయలేదా? మీకు కేసీఆర్ కిట్ ఇవ్వలేదా? మీకు రైతు బంధు ఇవ్వలేదా? మీకు కరెంటు ఇవ్వలేదా? మీ కడుపుల తలకాయ పెట్టలేదా? మీ పెళ్లిలకు పేరంటలకు రాలేదా? మీరు దవాఖానలో ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదా? మరి మళ్ళాకి ఇల్లు కట్టియనా? కట్టిస్తానా? కట్టియను. ఇన్ని పథకాలు నేను ఇచ్చిన ఇంకా కూడా ఈ గ్రామానికి ఇచ్చింది 2 అడుగులు చెప్పి పని చేస్తా. మీరు గరం అనుకున్నారా లేదా? కట్క ఒత్తుకోలేరా? కట్కలు లేవా మీ ఊర్లో? గరం అయితలేదా? గరం. ఇదే కాకుండా మీ గ్రామానికి ఇచ్చిన కుల సంఘాల డబ్బులు చెప్తా. చెప్పాలా? ఏ కులంకి ఎంత ఇచ్చిన చెప్పాలా వద్దా? ఏమైనా బాబు గారు రాసిరా నాయన అలాగే పోతారు. ఓపిక తక్కువైంది పోతారు. 2 అడుగులు చెప్పి పని చెప్తా. ఇంకా ఏమేమి ఇస్తుందో గది కూడా చెప్తా. ఇంకా ఏమేమి ఇస్తానో గెలిచినాక గది కూడా చెప్పినాక ఈ పొండ్రి కుదిరితే డబ్బాలన్నీ నాకే ఓట్లు రావాలా? అర్థమైందా? ముసలిళ్ళ పింఛన్లు ఎంత ఇస్తాం? ఇప్పుడు ఎంత ఇస్తున్నాం? 16 రూపాయలు మీరు మిగుతారా? 2016 ఇస్తున్నాం. ఇస్తున్నామా? మళ్ళీ గెలిచిన తర్వాత ఎంత ఇస్తాం? పింఛన్లు రాని ఆడబిడ్డలందరికీ సౌభాగ్య లక్ష్మి కింద మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఇస్తాం? ఎవరికి ఇస్తాం? నా అక్క చెల్లెలకు రా, మీకు కాదు. ఎంత ఇస్తాం? సిలిండర్ బుడ్డి కేసీఆర్ ఎంత ఇస్తాం? ఎంతకిస్తాం? కేసీఆర్ సిలిండర్ బుడ్డి ఎంత? అమరావతి గ్రామంలోని నా అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి 400 రూపాయలకే సిలిండర్ బుడ్డి ఇస్తాం. ఎంతకిస్తాం? ఎంతకు? గట్టిగా ఎప్పుడు నాయన ఓట్లు గుద్దుతారు. బీజేపీ సిలిండర్ బుడ్డి ఎంత? కాంగ్రెస్ ఎంత? ఈ ముసలిలో ముసురు కలుగుతారు వాళ్ళకు. ఎందుకు తెలుసా? మనం 2000 పింఛన్ ఇస్తానికి సిలిండర్ బుడ్డికి 1200 గుంజుకుంటున్నాడు. మన సొమ్ము గుంజుకుంటుడు. మనం ఎంతకి ఇస్తాం?
అదే కాకుండా మన గ్రామంలో అసైన్మెంట్ ల్యాండ్లు ఉన్నాయా? అసైన్మెంట్ ల్యాండ్లు ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత డిసెంబర్ 4వ తారీఖు తర్వాత మన ప్రభుత్వం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. వికలాంగులు మైపాలు ఉన్నాడా? ఆయనకు పింఛన్ ఎంత వస్తుంది? మళ్ళీ పడారు మిగుతారా? ఎంత వస్తుంది? 4000 పడారు. మళ్ళీ ఎంత ఇస్తాం? మైపాలన్నకు 6000 పైసలు తాకి తీసుకుంటా నీకు ఎలక్షన్ ఖర్చులు అన్నారు. ఎంత వస్తుంది మైపాలన్నకు? 39 మంది వికలాంగులకు ఈ గ్రామంలో ఎంత వస్తుంది? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6000 వస్తుంది. మంచిదేనా? సన్న బియ్యం ఇక్కడ ఉన్నటువంటి అమ్మగారు రేషన్ కార్డు ఉన్న మా అక్క చెల్లెలందరికీ కూడా తొట్టు బియ్యం బంద్ చేసి సన్న బియ్యం ఇస్తాం. మంచిదేనా? మరి సప్పట్లే అందరికి తొట్టు బియ్యం తింటే అప్పుడే తింటారు. అంతేనా? అందరికి సన్న బియ్యం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతు బంధు వస్తుందా? ఎంత వస్తుంది? మళ్ళా 6000 నుంచి 16000 ఇస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దావకాన్లలో అమరావతి గ్రామంలోని ఏ ఒక అక్క చిన్న దావకాన్లలో ఉంటే వైద్య సహాయం కింద 15 లక్షల రూపాయలు ఇస్తాం. ఎంత? 15 లక్షలు రా నాయన. ఎంత ఇస్తాం? ఎంత ఇస్తాం? దావకాన్లలో ఉంటే వైద్య సాయం కింద ఇచ్చేది 15 లక్షలు. పిల్లగాళ్ళు చెప్పాలి గట్టిగా. ఎంత ఇస్తాం? 15 లక్షలు ఇస్తాం. రైతు బీమా ద్వారా ఏ విధంగా అయితే రైతులు చనిపోతే ఇస్తున్నాం ఇప్పుడు. కానీ అమరావతి గ్రామంలోని ఏ ఒక అక్క చెల్లెల పిల్లల ఇళ్లలో ఎవరైనా ఆకస్మికంగా చనిపోతే 48 గంటల్లో కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా పేరిట 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఎంత ఇస్తాం రా? గట్టిగా ఒర్రి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా పేరుట 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మంచిదేనా? ఇంకా కూడా ఈ గ్రామానికి ఇచ్చే 2 అడుగులు చెప్పి నేను బంధుత్వ సంఘాల పైసలు దిగును. నువ్వు దాసపడతావేంద్రా? ఇది ఒక్క నిమిషం ఉన్నాయండి. అదే విధంగా ఈ గ్రామంలో ప్రతి ఒక్క కుల సంఘంకు డబ్బులు ఇచ్చిందా? గౌడ సంఘ భవనకు 5 లక్షలు, ముదిరాజు సంఘ భవనకు 5 లక్షలు, మహిళా సంఘ భవనకు 10 లక్షలు, వెంకటేశ్వర ఆలయం దగ్గర చెట్టు కోసం 10 లక్షలు, ముందరు కాపు సంఘంకు 10 లక్షలు, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కంపౌండ్ వాళ్ళకు 5 లక్షలు, అమరావతి నుండి మానికి బండారు రోడ్డుకు 5 కోట్లు, అంతర్గత సిసి రోడ్లకు 48 లక్షలు, గ్రామ పంచాయతీ భవనంకు 16 లక్షలు, మన ఊరు మన బడ పథకం కింద మన స్కూల్ కు 40 లక్షలు ఇచ్చిన. సపట్లో కుల వృత్తుల సంఘాలకు 25 లక్షలు, మరి పెద్దమ్మ టెంపుల్ గారు 5 లక్షలు, జేఏసీ కమ్యూనిటానికి 5 లక్షలు, పద్మచారి కమ్యూనిటానికి 5 లక్షలు, దళిత వాడ కమ్యూనిటానికి 5 లక్షలు, హనుమాన్ టెంపుల్ కంపౌండ్ వాల్ దళిత వాడలు 7 లక్షలు, ఆర్టిఫిషియల్ భవనంకు 24 కులాలకు 25 లక్షలు, రైతు వేదికకు 22 లక్షలు, ట్రాక్టర్ కు 9 లక్షలు, వైకుంఠ ధామంకు 12 లక్షలు, గ్రామ పంచాయతీకి 2 కోట్లు. ఎంత? 2 కోట్లు. మీ ఇదే కాదు, మీ మంచి చెడులలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబంలో సభ్యుడిగా ఉన్నా, మీ పెళ్లి పేరంటాలకు వచ్చా, మీరు మా ఇంటికి వస్తే ఛాయ్ పోసా, నేను మీ ఇంటికి వచ్చి ఛాయ్ తాగినా. వాస్తవం కాదా? మరి అన్ని మంచిగా ఉన్నాయి కదా, నన్నే గెలిపిస్తారా? నాకే గుద్దుతారా? సారికే గుద్దుతారా? కారుకే గుద్దుతారా? నాకు మంచిగా కనబడతలేదు. ఇక లైట్ అని దింపురా. అందరూ నాకే ఓటేస్టోళ్ళంతా చేతులెత్తాలి. అమ్మ అమ్మ అమ్మ
మొత్తం 3000 ఓట్లు గీడ కూడా కూర్చున్నోళ్ళు రెండు చేతులు రెండు గీడ గీడ మైపాలను ఎత్తుతారు 6000 పండు అయిపోతుంది నీకు చెప్తారా చేతులేదా ఓకే గిటు గాళ్ళు ముసలి పింఛన్ 5000 సిలిండర్ కీలు ఆడలు సిలిండర్ 400కే సౌభాగ్యలక్ష్మి సన్న బియ్యం ఎత్తుని డబ్బులు రెండు చేతులు ఎత్తే పోతాయి ఒక్కసారి కడుపు నింపుని వెళ్ళిపోతాం అందరు నాకేనా అందరు నాతోనేనా అందరు సారికేనా అందరు కారుకేనా అందరు కేసీఆర్కేనా అమ్మాయి కడుపుని మంచిగా నిద్ర పోతాను నేను పోయినసారి కంటే డబ్బులు ఇస్తారా మెజార్టీ డబ్బులు ఇస్తారా ఇది లైసెన్స్గా ఈ అమరావతి కూరగాయలు నాకు రాత్రి 11:30కి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి సార్ ఎమ్మెల్యేనా అంటారు ఎమ్మెల్యే చెప్పు పడుకున్నావా మరి 11:30కి పడుకోకపోతే ఏం చెప్తారా సార్ నేను మాణిక్ బండర్ చెక్క కాని చెప్తున్నా ఒకటో బీరు తాగినా సార్ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు మరి బీరు తాగితే పట్టుకోరా మరి లైసెన్స్ లేదా అంటే లైసెన్స్ లేదు సార్ మరి అమ్మ బాబు దగ్గర పైసలు తీసుకుని అమ్మ దగ్గర 2 సార్లు తీసుకున్నా బాబు దగ్గర 1 సారి తీసుకున్నా కానీ లైసెన్స్ అయితే తీసుకోలేదు సార్ మరి ఏం చేసామంటే తాగినప్పన్నా మరి ఏంటంటే మళ్ళా కోడి ఫోన్ చెప్తారు సార్ నేను అమరావతి నుంచి మాట్లాడుతున్నా ఎమ్మెల్యే వాడేనా నేనే చెప్పరా సార్ 2 సార్లు గెలిపించిన నేను మేము చెక్కగా నుంచి ముగ్గురు మత్తున్నాము త్రిపుల్ రైడు మంచికి ఒకటే తాగినాం సార్ మళ్ళా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు సార్ మీ బాధ నాకు వద్దు ఆయన అమరావతిలో అని చెప్పి వెంటనే లైసెన్స్ లేని వాళ్ళందరూ కూడా లైసెన్స్ ఎమ్మెల్యే క్యాంపస్ లో అప్లై చేసుకోమని చెప్పిన 192 మంది మా తమ్ముళ్ళు అప్లై చేసుకుంటే మీ అందరికి లైసెన్స్ ఇచ్చింది వాస్తవం కాదా ఉచితంగా లైసెన్స్ అమరావతి పిల్లలకి ఇచ్చింది వాస్తవం కాదా మీరందరూ నన్నే గుద్దరా నాకే ఓటయ్యరా కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు అయ్యారా కేసీఆర్ కిట్ తీసుకున్న వాళ్ళు అయ్యారా రైతు బంధు వేసుకున్న వాళ్ళు అయ్యారా రైతు బీమా తీసుకున్న వాళ్ళు అయ్యారా పింఛన్లు తీసుకున్న ముసలి అయ్యారా ఒంటరి మహిళలు నాకు అయ్యారా అమరావతి పీడీ కార్మికులు నాకు అయ్యారా మీరు మంచిగా 4 ఓట్లు నాకు 4000 ఓట్లు రావా మరి నేను మళ్ళీ మా భారీ మెజార్టీతో గెలవనా అమరావతి అంటే అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా అన్నం పెట్టినోడిని మర్చిపోతారా అమరావతి అంటే మాట మీద ఉండే గ్రామం 2 సార్లు నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చిన నా దేవుళ్ళే అమరావతి నా అక్క చెల్లెళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇది వాస్తవం కాదా 20 రోజులు నా కోసం పనిచేయండి 24 గంటలు 365 రోజులు 30 సంవత్సరాలు మీకోసం మీ పిల్లల కోసం మీ తల్లిదండ్రుల కోసం ఒక జీతగాడిలాగా అమరావతి ప్రజల కోసం పనిచేస్తా మంచిదేనా ఆర్మూర్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామం ఏది ఇచ్చిన ప్రజలు ఎవరు అందుకోసమే అమరావతి ప్రజలు నా దేవుళ్ళని చెప్పి తెలియజేస్తాను నేను మంచి నిద్ర అవుతా మీరు గరం తింటూ ఓకేనా జై తెలంగాణ మనదేం గుర్తు కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు ఒంటరి మహిళ పింఛన్ అడుగు ముసలిళ్ళ పింఛన్ అడుగు వికలాంగుల పరిపాలన పింఛన్ అడుగు దండ వేసిన బండిని అడుగు డాంబర్ రోడ్డును అడుగు మదనపల్లి డాంబర్ రోడ్డును అడుగు కేసీఆర్ కిట్ను అడుగు డెలివరీ చేసుకున్న తల్లిని అడుగు రైతు బంధు తీసుకున్న రైతులు అడుగు గొర్రెలు మేకలు తీసుకున్న గొర్రెలను అడుగు ఈ గ్రామంలో లేరా
అయితే ముఖ్య పిల్లల్ని అడుగుతారు. వాళ్ళు ఏం లేదు, పాత గొంగడి చిన్న గొర్రె పెట్టించారు. గంగాపుత్రులు 10 లక్షలు తీసుకున్న కూనెళ్ళకు అడుగు ఇష్టమే ప్రశ్నించు బాకి రాష్ట్ర. ఇక్కడ మున్నూరు కాపులకు మాణిక్ బండర్లో ఎకరం జాగా ఇయ్యలేదా? అక్కడ ఫంక్షన్ హాల్ కడతలేమా? ముర్రి లేడా? ఏంది కట్టలేమా? బేస్మెంట్ కట్టలేదా? ఇన్ని ఇంకా కూడా చేస్తా. ఇల్లు రానులకు పింఛన్లు రానులకు ఇస్తా. మీ కడుపులో తలకాయ పెట్టి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నా. ఆశీర్వదించండి, దీవించండి, మళ్ళీ గెలిపించండి. మీ బిడ్డను కడుపులో పెట్టుకొని కాపాడుకోండి అని చెప్పి హృదయపూర్వక శిరస్సు నుంచి పాడాలను తెలియజేస్తూ ముగిస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్తే. ఆడలకు